వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ఈరోజు నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన నారాయణ సార్ని ఈరోజు ఉపాధ్యాయులు మొత్తం కలవడం జరిగింది. ఆయనకు పూలకులు ఇచ్చి సన్మానించడం జరిగింది. ప్రస్తుతం ఉపాధ్యాయ సంఘ నాయకులు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. చెప్పండి, ఎలా ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం ఏర్పడబోతుంది, ఎలా ఫీల్ అవుతుంది? 5 సంవత్సరాల తర్వాత కూల్చివేత, అణచివేత, నిర్బంధం నుంచి ప్రజలు స్వేచ్ఛావాయువులను పీల్చుకుంటూ ఉన్నారు. ఉపాధ్యాయులు, ప్రజలు కలిస్తే ఇటువంటి నియంత్రణలు ఎలా ఇంటికి పంపిస్తారో నిరూపించి చూపించారు. మరి రాబోయే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రజలు స్వేచ్ఛావాయువులతో ప్రజల సంపద వృద్ధికి, ఉద్యోగ అభివృద్ధికి, నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన, సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా అమలు చేసి ప్రజల్లోకి వెళ్తారని మేము విశ్వసిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చెక్కబెట్టడానికి ప్రభుత్వ ఉద్యోగాలు అంటారు, ఇది కరెక్టేనా? ప్రభుత్వ ఉద్యోగులు ప్రజల్లో భాగం. ప్రభుత్వ ఉద్యోగులు బాగా ప్రచారం చేశారు. ప్రజలు కూడా తిరగబడ్డారు. ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత. ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారం మా భూమి మాకు సంబంధించింది కాదు, మాకు ఇచ్చిన పాస్బుక్ పైన ఆయన ఫోటో ఏంది? ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక చేత్తో 100 ఇచ్చి ఇంకొక చేత్తో 1000 రూపాయలు లాక్కునే పరిస్థితిని ప్రజలు వ్యతిరేకించారు అనేది మేము అభిప్రాయపడుతున్నాం. అలాగే మీరు చెప్పండి, అంటే అసలు ఉపాధ్యాయులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు సఫర్ అయ్యారు? అంటే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతి ఉద్యోగస్తుల్ని నియంతలాగా అనగదొక్కటం మొదలుపెట్టాడు. మా రాయితీల కోసం మేము పోరాటం చేస్తుంటే పోలీసుల చేత అణచివేయటం మొదలుపెట్టాడు. అదేవిధంగా 1వ తేదీ జీతాలు ఇవ్వమంటే జైల్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా అంగన్వాడీలు హక్కుల కోసం పోరాడితే వాళ్ళపైన ఉక్కు పాదం మాపడం జరిగింది. అదేవిధంగా ఆశా వర్కర్ల పైన కూడా అదేవిధంగా ఉక్కు పాదం మొదలుపెట్టాడు. ప్రజావేదికతో, కూల్చివేతతో మొదలైనటువంటి విధ్వంసం చివరికి పాఠశాలలో నాడు నేడు పేరుతోటి పడగొట్టడం జరిగింది. మళ్ళా వాటిని రీకన్స్ట్రక్ట్ చేయడానికి డబ్బులు లేవని పునాదులతోనే ఆగిపోయినాయి. ఇది విధ్వంసం. అదేవిధంగా అన్ని విధాలుగా విధ్వంసం సృష్టించాడు. ఈ విధ్వంసానికి ఉపాధ్యాయులు, ఉద్యోగ వర్గాలే కాదు, అన్ని వర్గాల ప్రజలు, ఆ వర్గము ఈ వర్గం అని కాకుండా అన్ని వర్గాలని, రైతుల్ని, రైతు భరోసా అని పేరు చెప్పాడు, కేంద్రాలని అక్కడ ఏమి లేవు కొనడానికి. అన్నీ కూడా ఎక్కువ ధరలతోనే విత్తనాలు కొనాల్సి వచ్చింది. తర్వాత జగనన్న భూరక్ష పథకం పెట్టాడు. ఆ కొలతల్లే నేను బాధితుడిని. అందులో పొలం కొలిస్తే ముందు కొలిసిన వ్యక్తి అతనికి ఎక్కువ వస్తుంది, వెనక మా పొలం కొలవాలని ఇస్తే ఆ పక్క కొలిసాము, మీరు హద్దులు చూపడం లేదు, ముందు కొలిసిన వ్యక్తి హద్దులు చూపించాడు. అంటే ముందు కొలిసిన వ్యక్తి హద్దులే ఖరారు చేశారు. అందువలన వెనక కొలిచిన వ్యక్తులకి భూరక్ష కార్యక్రమంలో, ఆ పథకంలో లాస్ జరిగింది. వెనకొచ్చిన నేను ఒక బాధితుడిని, నా పొలం తగ్గింది, ఇంకా అడగటానికి లేదు, అలాంటి పరిస్థితి కల్పించాడు. సార్ మీరు చెప్పండి, అంటే ఈ ప్రభుత్వం మీద మీకు నమ్మకం ఉందంటారా? తెలుగుదేశం ప్రభుత్వం మీద పూర్తి నమ్మకం ఉందండి. మొదటి రోజునే మెగా డిఎస్సి ఇవ్వడం కానీ, నిరుద్యోగుల పట్ల సానుకూలంగా ఉండడం కానీ, 117 జీవో రద్దు చేసి తిరిగి ప్రాథమిక పాఠశాలకి పూర్వవైభవాన్ని చేకూరుస్తారని లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వారం రోజుల లోపల సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి ఎంతో మానసిక క్షోభకు గురి చేశారు. కొంతమంది ఉపాధ్యాయులను అయితే ఇంటి దగ్గరే నిర్బంధించి అర్ధరాత్రుల వరకు పోలీస్ స్టేషన్లో ఉంచడం జరిగింది. వాళ్ళు ఒక పోరాటం తీసుకున్న సందర్భంలో నిన్న గెలిచిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ సిపిఎస్ మీద ఒక సానుకూలమైనటువంటి దృక్పథాన్ని తీసుకుంటామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. మాకైతే ఈ ప్రభుత్వం మీద పూర్తి నమ్మకం ఉంది. దయచేసి లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఇమీడియట్లుగా 117 జీవోను రద్దు చేసి పాత పద్ధతిలోనే ప్రతి హై స్కూల్లో కూడా తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం సైమల్టేనియస్గా ఉండేటట్టు తిరిగి ప్రాథమిక పాఠశాలని బలోపేతం చేసేందుకు కృషి చేస్తారని పూర్తి నమ్మకంతో ఉపాధ్యాయ వర్గాలన్నీ కూడా ఎదురు చూస్తున్నాయి.
సార్ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా నిన్న కూడా చెప్పడం ఏంటంటే నేను ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టాను, అక్కా చెల్లెళ్ళు అవ్వాతాతలు ఎందుకు నా మీద అభిమానం చూపించలేదు, ఆప్యాయత ఎలా పోయిందని చెప్తున్నారు, దాన్ని ఏమంటారు? చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్నికలకు పోయే ముందు పసుపు కుంకుమ కింద ఒక్కొక్క మహిళకు 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. సంక్షేమమే కాదు ప్రధానం, ప్రజల దృష్టిలో అభివృద్ధి కూడా చేయాలి. సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళుగా ముందుకు పోతేనే ఆదరిస్తారు తప్ప కేవలం నేను వృద్ధులకు ఇచ్చినాను, వితంతువులకు ఇచ్చినాను, రైతులకు ఇచ్చినాను అని అంటే అది క్రైటీరియా కానే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో అనేది ఇది స్పష్టంగా గతంలోనే తేలింది, ఇప్పుడు తేలింది. సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా చేయాలి, అప్పుడే ప్రజలు ఆదరిస్తారు అనేది ఒకటి సార్, సంక్షేమ పథకాలు ఇప్పటి నుంచి కాదు, రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఉన్నాయి, దాన్ని కొనసాగిస్తున్నారే తప్ప వీళ్ళు ప్రత్యేకంగా పెట్టిందంటూ ఏమీ లేదు. కాకపోతే ఆ చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు నమ్ముతున్నామంటే నిరుద్యోగ యువత కానీ ఉపాధ్యాయ వర్గం కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు రోడ్లు లేవు, రాజధాని లేదు. ఏదైనా ఒక రాష్ట్రానికి పోయి ఒక దేశానికి పోయి మీ రాజధాని ఏదంటే చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఈరోజు మనం ఉన్నాం. పోలవరాన్ని అటకెక్కించేశారు. 70% పూర్తి చేసే పోలవరాన్ని వాళ్ళు పట్టించుకొని ఉంటే ఈరోజు లక్షలాది మంది రైతులు చాలా ఆనందంగా ఉండేవాళ్ళు. పోలవరం అటకెక్కింది, అమరావతికి అటకెక్కింది. నిరుద్యోగులైతే మరీ చాలా దారుణమైన స్థితిలో ఇతర రాష్ట్రాల్లో బళ్ళ మీద అట్టిపళ్ళ బళ్ళ మీద హోటల్లో పనిచేసే స్థితిని తీసుకురావడం అనేది ఎంతవరకు కరెక్టో ఈ పాలకులందరూ కూడా ఆలోచించాలి. దాని నుంచి మొత్తం నుంచి కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో నిరుద్యోగులకు మంచి అవకాశం కల్పిస్తామని బాబు గారు చెప్పడం జరిగింది. మొదటి సంతకమే మెగా డిఎస్సి మీద పెడతానని చెప్పి కూడా బాబు గారు చెప్పడం జరిగింది. కాబట్టి రాబోయే కాలంలో అటు నిరుద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ మిగతా రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉంటారనేది మా ఆలోచన. ఇది పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలకు అదేవిధంగా ఉద్యోగుల పట్ల విస్మరించారు. దానికోసమే 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాల్సిన పరిస్థితి ఏర్పడిందని కూడా ఉపాధ్యాయ సంఘ నేతలు చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజా టీవీ నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.